భాషా గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 గంటల పాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకోండి, ప్రెస్ మీట్ కదా అది, ఎందుకంటే ఆధారాలతో సహా చూపిస్తూ అసలు ఏం జరుగుతోంది, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎన్నికల తరువాత చేస్తున్నటువంటి మోసం ఏంటి, అన్నీ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి సూపర్ 6 అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు గేమ్ చేంజర్ అని, ఆయనకు కొంతవరకు ఉపయోగపడింది, చాలామంది నమ్మారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మించి, అంటే పలావ్ కంటే బిర్యానీ చాలా బాగుంటుందని భావించి ఓట్లేశారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. సార్, మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం సార్. ఎందుకంటే మనం ఎంత చెప్పినా ప్రజల దాకా వెళ్ళట్లేదు కాబట్టి ఈ ప్యాంప్లెట్ మీకు గుర్తుండి ఉంటుంది. ఈ ప్యాంప్లెట్ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి సభ్యులందరూ, నాయకులందరూ ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్యాంప్లెట్ అనేది ఇచ్చారు. ఇది బిర్యానీ సార్. చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు చెప్పినటువంటి బిర్యానీ ఇది. మనం పంచినటువంటి పలావ్ కాకుండా ఈ బిర్యానీ అనేది ప్రజలకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈ ప్యాంప్లెట్లో చాలా డీటెయిల్గా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు రాసినాడు. ఒక కుటుంబం అంటే ఒక తండ్రి, ఒక తల్లి, 4 పిల్లలు, ఇట్లా ఒక కుటుంబం అనేది ఉంటే తండ్రి ఒకవేళ రైతు అయితే ఎంత వస్తుంది? 20,000 రూపాయలు పైన రాసి. తండ్రి రైతు అయ్యి ఒక కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 1,22,000 రూపాయలు మీ కుటుంబానికి వస్తుంది అని చెప్పి టోటల్ అమౌంట్ ఏడాదికి. ఇక్కడ ఏడాదికి క్లియర్ గా రాశారా లేదా? రాశారు. కింద చూడండి, మీరు చదివితే ఇక్కడ ఏడాదికి 1,22,000. మళ్ళీ అది లేదనుకోండి, మనం కానీ క్వశ్చన్ చేస్తే మేము 5 ఏళ్ళకి కలిపి అని కూడా మాట మార్చే ప్రమాదం ఉంటుంది. లేదు, ఉందా లేదా ఏడాది ఉంది. అది కాకుండా పైన మీరు చూస్తే డీటెయిల్ ఇచ్చారు. తండ్రి రైతు 20,000, పక్కన ఏంటి అంటే మనం 18,000 తల్లికి ఆడబిడ్డ నిధి అని, పక్కన పెద్ద కూతురు ఆడబిడ్డ నిధి 18,000, పక్కన స్టూడెంట్ కూతురు 15,000 రూపాయలు తల్లికి వందనము, పక్కన ఇంకో స్టూడెంట్ 15,000 రూపాయలు తల్లికి వందనము, అటు లాస్ట్లో పెద్ద కొడుకు అండి నిరుద్యోగ వృత్తి 36,000 రూపాయలు. మొత్తం కలిపితే 6 ఉన్నటువంటి కుటుంబం ఇది. ఈ 6 కలిపి 1,22,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇది చూపిస్తే మనం అందరం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే ఓటర్లు ఎందుకు ఓటు వేశారు సార్, ఎందుకు ఓటు వేశారు? బాండ్ లాంటిది కూడా ఏదో ఇచ్చినట్టున్నారు కదా సార్, ఒక బాండ్ లాంటిది. బాండ్ కూడా ఇచ్చారు, బట్ బాండ్ కాకుండా డీటెయిల్ అనేది డీటెయిల్ ఇందులో ఇచ్చారు. అంటే మీకు ఏమొస్తుంది, మీరు కూటమికి ఓటేసి గెలిపించండి, మీ ఇంటికి ఈ డబ్బులు వస్తాయి. 1,22,000 రూపాయలు, 1,22,000 రూపాయలు వస్తాయని. ఒక రైతు కుటుంబంలో భార్య 4 పిల్లలు ఉంటే వాళ్ళకి యావరేజ్ గా 1,22,000 రూపాయలు ఒక ఏడాదికి వస్తాయి. అయితే ఇదే ప్యాంప్లెట్ ని మనం పారామీటర్ గా తీసుకున్నాం సార్. తీసుకొని ఈ రోజు వరకు భారతదేశంలో ప్రజల దగ్గర నుంచి ప్రజలకి అప్పున్న ప్రభుత్వం ఏమన్నా ఉందా అంటే ఉంది అని నేను నిరూపిస్తా. ఎట్లా నిరూపిస్తా అంటే ఈ ప్యాంప్లెట్ని పారామీటర్గా తీసుకుందాం. తీసుకొని ఏం చేద్దాము, వీళ్ళే ఈ 6 ఎవరైతే ఉన్నారో, ఒక తండ్రి, ఒక తల్లి, 4 పిల్లలు, వీళ్ళ పారామీటర్ తీసుకుందాం. ఇది కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే సార్, తండ్రి 20,000 రూపాయలు రావాలి, రైతు కాబట్టి. అయితే దీన్ని మంత్లో డివైడ్ చేద్దాం. 20,000 పర్ మంత్కి ఎంత వస్తుంది అంటే 1,667 రూపాయలు వస్తుంది. అయితే 9 నెలలు ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ 9 నెలలు ఇంటూ ఈ 1,667 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలు ఈ రైతుకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ 9 నెలల్లో అప్పు పడ్డది ప్రభుత్వం. ప్రతి రైతుకి ఈ రోజు 9 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఎన్ని అంటే 15,000 రూపాయలు సార్. 55 లక్షల మంది రైతులకి ప్రతి రైతుకి ఇవ్వాలి. 15,000 రూపాయలు ఆల్రెడీ బకాయి పడ్డారు. నెక్స్ట్ వద్దాం, నెక్స్ట్ తల్లికి ఆడబిడ్డ 18,000 రూపాయలు. ఇదైతే 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. అవును, 9 నెలలకు వేసుకున్నాం, ఎంత అవుతుంది? 13,500 రూపాయలు. 1,500 ఇంటూ 9 నెలలు వేసుకోండి, 13,500 రూపాయలు. ఇది ప్రతి మహిళకి 19 సంవత్సరాలు దాటినటువంటి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకి ఆంధ్రప్రదేశ్లో ఈ డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి, ప్రతి మహిళకి ఇవ్వాలి. ఇది ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మనం వస్తే కూతురు సేమ్ ఆడబిడ్డ అనేది సేమ్, ఇక్కడ 13,500 రూపాయలు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం సార్. తల్లికి వందనము 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నారు. 9 నెలలు మనం కూడుకుంటే 11,250 రూపాయలు అప్పు ఈ ప్రభుత్వం అనేది ఆల్రెడీ అప్పు పడ్డది, వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ కూడా ఇక్కడ చూసుకుంటే తల్లికి వందనం సేమ్, కొడుకు కూడా. లాస్ట్కి సార్ నిరుద్యోగ వృత్తి ఎంత జోక్ అంటే ప్రతి నెల 3,000 ఇస్తా ఉన్నారు. 9 నెలలు అయింది, 3,000 ఇంటూ 9 నెలలు ఎంత అవుతుంది? 27,000 రూపాయలు ఆల్రెడీ నిరుద్యోగులకి బకాయి పడ్డది ప్రభుత్వము.
అయితే టోటల్గా కలుపుకుంటే ఈ రోజు ఒక కుటుంబానికి ఎంత బకాయి పడ్డది ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 91,500 రూపాయలు ఆల్రెడీ మీరు ఇవ్వాలి ఈ 9 నెలలకి 9 నెలలకి ఒక కుటుంబానికి. కుటుంబం చాలా ఏంటి? అద్భుతమైనటువంటి లెక్క. 1,22,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది సంవత్సరానికి. మీరు దాన్ని రైతు భరోసాతో సహా అదే మొత్తం. అన్నదాత సుఖీభవ పేరు. మొత్తం. అంతా కలిపి నెల నెల ఎంత అవుతుందని లెక్కేస్తే 91,500 రూపాయలు. Yes. ఇది కూడా పారామీటర్ మీ పాంప్లెట్ నుంచి ప్రతి తీసుకున్నటువంటి కుటుంబానికి పారామీటర్. బాకినా? మీ పారామీటర్ ఇదే మీ పాంప్లెట్. మళ్ళీ మీరు అనొచ్చు అరే ముగ్గురు కూడా పిల్లలు ఉంటారు కదా, మీరు నలుగురు ఎందుకు చూపించారు మరి? మీరు నలుగురు చూపించే కదా ప్రజలందరినీ మోసం చేసింది. అందుకే ఇక్కడ కూడా నలుగురిని పెట్టి ఇది మొత్తం తీస్తే ఆల్రెడీ మీరు అప్పు పడ్డది. ప్రతి నెల ఈ అప్పు పెరుగుతుందండి, అది కూడా ఉంది మళ్ళీ ప్రతి నెల పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక నెలకి ఎంత పెరుగుతుంది అప్పు? 10,167 రూపాయలు. ఈ 9 నెలలు 10 నెలలు అయితే మళ్ళీ 10,167 రూపాయలు మీరు యాడ్ చేసుకోవాలి ఇందులో. ఓహో, నెలకి రావాల్సింది. నెలకి రావాల్సింది. ఇలా మంత్ ఒక 10,167 రూపాయలు యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు. సింపుల్గా ఒకటే ప్రశ్న సార్, ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మీరు వెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క తలుపు కొట్టి మీరు ఈ పాంప్లెట్లు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఇది మా బిర్యానీ, జగన్మోహన్ రెడ్డి పలావ్ పెడుతున్నాడు, వద్దండి ఎన్ని రోజులు తింటారు, దయచేసి మా బిర్యానీ తినండి అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు మిమ్మల్ని నమ్మిర్రు. అక్కడికి మీరు 2014 నుంచి 19 మధ్యలో మీరు చేసిన మోసాలు తెలిసినా సరే ఇంత డేర్గా మీరు పాంప్లెట్ ఇస్తారు కదా అని చెప్పేసి ప్రజలు నమ్మి మీకు ఓటు వేస్తే ఈ రోజు పరిస్థితులు ఏమొచ్చినాయి అంటే 9 నెలల తర్వాత రెండో బడ్జెట్ సార్ ఇది. రెండో బడ్జెట్, అందులో కూడా పెట్టింది 3 హామీలే. ఆ 3 హామీలలో కూడా పెద్ద బొక్క ఉంది. ఎంత పెద్ద బొక్క ఉందంటే దేనికి మీరు 3 హామీలలో కోతలు విధించారు అంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే మీరు ఈ 3 హామీలు ఇద్దామనుకుంటున్నారా? మిగతా వాళ్ళకి ఇవ్వరా? ఈ ప్రశ్నకి సమాధానం చంద్రబాబు నాయుడు